రామచంద్రారెడ్డి గారు, ఎన్నికల తదనంతర పరిస్థితిని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఓటింగ్ సరళి బాగా పెరిగినప్పటికీ కూడా అభ్యర్థులు చాలా చోట్ల రకరకాల ప్రచారాలని వినియోగించారు. తర్వాత హింసాకాండ చోటు చేసుకుంది. తర్వాత కనీవిని ఎరుగని రీతిలోని హింసాత్మక సంఘటనలు ఆళ్ళగడ్డ, మాచర్ల లాంటి ప్రదేశాల్లో జరిగాయి. మాచర్లలో అయితే ఒక శాసనసభ్యుడు ఈవీఎంలను పగలగొట్టిన దృశ్యం, అంతకుముందు రిగ్గింగులు జరిగిన ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల కమిషన్ రిగ్గింగ్ విషయాన్ని దాచిపెట్టిందని, తర్వాత అధికార శాసనసభ్యుడు వ్యాండలిజం చేసిన దృశ్యానికి సంబంధించిన ఒక వీడియోని ఎవరో వైరల్ చేయవలిస్తే అది ఎలాగ జరిగిందో మాకు తెలియదని చెప్పడం, ఇవన్నిటినీ ఎన్నికల కమిషన్ బాధ్యతారాహిత్యాన్ని సూచించడం లేదా? ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడం లేదా? మీ అభిప్రాయం ఏమిటి? ఎన్నికలకు ముందు నుంచి గత జనవరి నుంచి రాజకీయ వేడి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చాలా విస్తృతంగాను, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో బాగా కాంపిటీషన్ అభ్యర్థుల ఎంపిక నుంచి కానీ అభ్యర్థుల ప్రచారాల్లో కానీ చాలా ఈసారి కొద్దిగా బాగా ఎక్కువగా జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే అట్లా జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో చాలా సభలు పెట్టడం కానీ, అట్లా కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నరేంద్ర మోడీని కూడా తీసుకురావడము. ఇలాంటి కాంపిటీషన్ ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ లో బాగా మనం చూస్తున్నాం. అందుకనే మీకు ఓటర్స్ లో కూడా చాలా మంది వాలంటరీగా వాళ్లే ముందే 6:30కే ఓటర్ బూతులకు అంత రావడము, ఓటింగ్ లో బాగా పాల్గొనడము జరిగింది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎక్కడా కానీ రీపోలింగ్ అవకాశం లేకుండా జరిగినాయి. 1-2 చోట్ల పల్నాడులో సంఘటనలు జరిగినా కూడా అవి మళ్ళా ఇమీడియట్ గా దాన్ని మళ్ళా ఈవీఎం మళ్ళా వాళ్ళు వేరే స్టాండ్ బై ఉండేటివన్నీ సిద్ధం చేయడంతో మళ్ళా పోలింగ్ మళ్ళా ఎక్కడ కొనసాగింది. రీపోలింగ్ కు ఎక్కడ అవకాశం లేకుండా పోయింది. అయితే రీపోలింగ్ కోసము కొన్ని పార్టీలు అభ్యర్థిని ఇచ్చినా కూడా వాళ్ళన్ని పరిశీలించి దాన్ని రిజెక్ట్ చేసిన విషయం మనకు తెలిసింది. ఈ విధంగా హైకోర్టు కూడా పోయినారు. హైకోర్టులో కూడా వాళ్ళకు అనుకూలంగా లేదు కాబట్టి ఇంకా కౌంటింగ్ ఒకటే మనకు ఉంది. ఈ లోపల కొన్ని పరిణామాలు మనకు పోలింగ్ తర్వాత కొన్ని 1-2 సంఘటనలు జరగడం, అది కూడా ప్రధానంగా ఎందుకంటే ఎలక్షన్ కమిషను కొంత ఒత్తిడులకు లోనైన మాట వాస్తవంగా కనపడతాను. ఎందుకంటే కనీసం రేపు పోలింగ్ ఉందనగా 2 రోజులకు ముందు ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయడం అనేది కొంత అక్కడ సిస్టమ్ కొద్ది దెబ్బతీసింది. ఎందుకంటే కొత్తగా ఎస్పీ చార్జ్ తీసుకున్న తర్వాత ఆయనకు మళ్ళీ ఇమ్మీడియట్ గా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కొంత ఫీడ్బ్యాక్ లో అతను వాళ్లకు సరైన ఫీడ్బ్యాక్ లేకపోవడము, ఇంటెలిజెన్సీ లేకపోవడం వలన కొంత అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి. ఏదేమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఓటెత్తి మొత్తం ఓటర్స్ బాగా పాల్గొనడము, అట్లే చైతన్యం కూడా బాగా ప్రజల్లో మంచి ఓటర్స్ లో చైతన్యం బాగా, అట్లా మహిళలు కానీ యువకులు కానీ అన్ని రంగాలకు సంబంధించిన వ్యక్తులు ఓటింగ్ లో పాల్గొని రేపు అందరూ జూన్ 4వ తేదీ వైపు అందరూ ఎలాంటి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మీకు తెలుసు సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ జరిగాయి కాబట్టి తీర్పు ఎలా ఉండబోతుంది అనేది దానిపైన చాలా మటుకు విశ్లేషకులు కానీ, అట్లా రాజకీయ పండితులు కానీ, మనలాంటి వాళ్ళు కానీ బాగా దీన్ని పరిశీలిస్తున్నారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ